ఇప్పుడు నేను చెప్పిన ఈ మార్గంలో కనుక మీరు 3 నుంచి 5 రోజులు, అంటే 5 రోజులు అయితే ఇంకా బాగుంటుంది, పెట్టుకొని మీరు సొంత వెహికల్ పురమాయించుకుని వెళితే ఈ ట్రిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన గుళ్ళు చరిత్రను కూడా మీరు తెలుసుకోవచ్చు. నమస్తే. నమస్తే. నంద్యాల జిల్లాలో వెలిసిన నవనందుల్లో ముఖ్యమైనది మహానంది. ఈ మహానంది క్షేత్రం గురించి చాలా విశేషాలు ఉన్నాయి. అవి చరిత్ర ప్రకారం అయితే మీరు మిగతా యూట్యూబ్లో చూసుకోండి. నేను దర్శించిన మట్టుకు నేను తెలుసుకుని మీతో వివరించి నేను పొందిన అనుభూతి మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మహాశివుడు మహానందీశ్వరుడు రూపంలోను, అమ్మవారు కామేశ్వరి రూపంలోనూ వెలుస్తున్నారు. ఇక్కడ శివలింగం మీద ఆవు గిట్ట గుర్తు ఉండడం ఒక విశేషం. అంతేకాకుండా ఈ శివలింగం అడుగుభాగం నుంచి నీరు ఉద్భవించి ఆలయానికి ఎదురుగా ఉన్న రుద్రకొండం నుంచి గోముఖ శిల ద్వారా నీరు బయటికి పంపబడుతుంది. అక్కడి నుంచి ఈ నీరు కోనేరుకు ఆలయానికి వెలుపల 2 కోనేరులుగా ఉండి బ్రహ్మకొండం విష్ణుకొండంగా విడిపోయి ఆ కోనేరులోకి నీరు ప్రవహించి అక్కడి నుంచి ఆ గ్రామానికి చెందిన సుమారు 3000 ఎకరాలకి ఈ సాగునీరుగా అందించబడడం చాలా విశేషం. ఇక్కడ 365 రోజులు కూడా ఈ నీరు పారుతూనే ఉంటుంది. ఈ విశేషాన్ని ఇంతవరకు ఏ సైన్స్ కూడా రుజువు చేయలేకపోయింది. ఇది ఒక అంతుపట్టని దైవ రహస్యం. మిమ్మల్ని హాయ్ చెప్పండి. ఇదే బాగుంటుందండి. బెల్లం గుహలు కర్నూలు జిల్లా అనగానపల్లికి 33 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన రాక్ వీళ్ళు సుమారు 3 కిలోమీటర్ల దూరం మేరకు విస్తరించి ఉన్నాయి. రండి చూద్దాం. తీసుకుంటా ఉంటాం, కింద చూసుకో. అవునా? యాగంటి ఇది అగస్త్యునిచే ప్రతిష్ఠించబడిన ఉమాసోమేశ్వరుడి స్వామి ఆలయం. ఇక్కడ అగస్త్యుడు తపస్సు చేసుకున్నప్పుడు కాకులు గ్రద్దలు ఆయన తపస్సుభంగం కలిగించగా వాటికి శాపం ఇచ్చి ఈ క్షేత్రంలోని ఒక్క గ్రద్ద కానీ కాకి కానీ మనకు కనబడవు. అలాగే ఇక్కడ ఆయన తపస్సు చేసిన గుహని, బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహను కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే కాలు చిటికిన వేలు లోపించిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. బ్రహ్మంగారు తన కళజ్ఞానంలో ఈ యాగంటిలోని బసవన్న గురించి చెప్పారు. ఈ బసవన్న కలియుగాంతమున అంతకంతకు పెరిగి రంకె వేస్తారని, ఆ రంకె వేసిన తర్వాత మన కలియుగం అంత అవుతుందని చెప్పారు. ఇప్పుడు మనం ఆ బసవన్న గురించి చూద్దాం. బ్రహ్మంగారి కళజ్ఞంలో చెప్పిన యాగంటి బసవేశ్వరుడు ఈయన పూర్వం నుంచి కూడా చాలా తక్కువ మొత్తంలో పెరుగుకుంటూ వస్తున్నాడు. పూర్వం మాకు చెప్పినప్పుడు ఏంటంటే ఈ గుడి చుట్టూ కూడా మనసు తిరిగి అంత ఖాళీ ఉండదని చెప్పేవారు. మనకు ఎంతెంత పెరిగిందో చూపించుకోవాలి. సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి ఉబక యాగంటి కొండ పైన అహోబిలం దశావతారాల్లో నరసింహ అవతారానికి సంబంధించిన
ఆలయం. హాయ్ చెప్పండి ఒకసారి. ఒకటి ప్రధాన ఆలయము, దానికి పైన కొండ మీద జ్వాల, వారాహ, పావన, మాలోల ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాలి. కింద కారంజా, భార్గవ మార్గం మధ్యలో దొరుకుతాయి. ఛాత్రవటము, యోగానంద ఇవన్నీ కూడా కింద చూసుకోవచ్చు. ఇలా నవనరసింహులను దర్శించుకోవచ్చు. నేను పవన్ కుమార్, మా గురువు గారు మెరగాండి వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎక్కువ హోబీలోకి వచ్చినాము. మాకు బాగా అన్ని దర్శనాలు చేపించి అన్ని చూపించినాడు. చాలా ఇది నేను ఈ వీడియోలన్నీ కూడా నా అనుభవాలు మీతో పంచుకోవడానికి మాత్రమే తీస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.